అందరికీ నమస్కారం. రాష్ట్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ శాసనమండలి ఎన్నికలకు ప్రకటన జారీ చేసింది. శాసనసభ్యుల ద్వారా ఎంపికయ్యే ఈ ప్రక్రియలో 5 మంది కొత్త వారిని ఎంపిక చేయనుంది. అత్యధికం కూటమికే లభించే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రకటనలో 5 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. వీరిలో యనమల రామకృష్ణుడు గారు, జంగా కృష్ణమూర్తి, అశోక్ బాబు, మరో 2 నేతలు మార్చి 29తో వారి పదవీ కాలం పూర్తవుతుంది. వీరిలో యనమల రామకృష్ణుడిని మళ్ళీ తీసుకుంటారన్న చర్చ ఓవైపు నడుస్తుంది. అశోక్ బాబు విషయం కాస్త సందిగ్ధత నెలకొంది. జంగా కృష్ణమూర్తి గారిని మళ్ళీ కొనసాగిస్తారని కూడా ప్రచారం నడుస్తుంది. జంగా కృష్ణమూర్తి వైకాపా నుంచి వచ్చిన వ్యక్తి కాగా ఆయనకు ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు ఆ పార్టీ నాయకుల ద్వారా, ఆ వర్గాల ద్వారా తెలుస్తుంది. అయితే యనమల రామకృష్ణుడు గారు, జంగా కృష్ణమూర్తి గారు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులుగా తెలుస్తుంది. అయితే బీసీ నాయకులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. దీంతో బీసీలకు ఈ దఫా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీనిపైన స్పష్టత తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి అధికారం రాకముందర ఎన్నికల ముందు విస్తృత ప్రచారం చేసింది. టికెట్లు దక్కని వారికి అందరికీ ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని స్పష్టతనిచ్చింది. అప్పట్లో ప్రకటనలు కూడా చేశారు. కొన్ని చోట్ల బహిరంగంగా, కొన్ని చోట్ల అంతర్గతంగా చేశారు. ఉమ్మడి జిల్లాలో ప్రతి జిల్లా నుంచి 2-3కి ఎమ్మెల్సీలకు ఇస్తామన్న హామీలు ఉన్నాయి. ఉదాహరణకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలో 2-3 పోటీ పడగా అప్పటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైకాపా నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే 2కి హామీలు ఉన్నాయి. అయితే వారిలో ఒకరికైనా ఇస్తారా లేదా అనేది కూడా చర్చ ఉంది. ఇదే తీరుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రతి జిల్లాలోనూ 2-3 ఆశావకులు ఎదురు చూస్తున్నారు. వీరిలో ఎవరికి అవకాశం వరిస్తుందో వేచి చూడాల్సి ఉంది. దీనిపైన కూటమికి చెందిన జనసేన, భాజపా నాయకులు కూడా అభ్యర్థిత్వం అడిగే అవకాశం ఉంది. వారికి ప్రస్తుతానికి ఇస్తారా ఎవరు అన్నది కూడా చర్చనీయాంశం. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి గారు ఇద్దరు సమావేశమై దీనిపైన కూడా ఒక స్పష్టతనిచ్చినట్లు తెలుస్తుంది. జనసేనకు, బీజేపీకి ఈ దఫా వస్తాయి రావన్న ప్రచారం నడుస్తుంది. 5 సీట్లే ఉండడంతో తెదేపాకు అవకాశాలు ఉంటాయని కూడా ఆ పార్టీ వర్గాల ద్వారా సమాచారం. మొత్తానికి ఈ శాసనమండలి ఎన్నిక కూటమిలో అలజడి సృష్టిస్తుంది. ఆశావాహకుల్లో నిర్వేదం, నిస్పృహగా నెలకొంది. టికెట్ వస్తుందా రాదన్న సందిగ్ధత కూడా ఆ పార్టీ వర్గాల్లో ఉంది. ఇది వారి మధ్య వేడి నింపుతుంది. ఈ ఎంపీ కూడా అధినేతకు పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే దీనిపైన స్పష్టమైన ఆదేశాలు వస్తే వారు నామినేట్ చేస్తారు. ఎంపీకి కూడా ఏకపక్షంగానే కానుంది. ధన్యవాదాలు.